ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో Realme 3 Pro అయితే అన్బాక్సింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ ఫోన్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 15,999 రూపీస్ అయితే పడింది. నేను ఆర్డర్ పెట్టింది 6GB RAM 64GB వేరియంట్. సో అందుకని మనకి 16,000 పడింది. 4GB RAM 64GB అయితే మనకి 14,000 పడుతుంది. అండ్ 6GB RAM 128GB రోమ్ అయితే మనకి 17,000 అయితే అవైలబుల్గా ఉంది. సో దీని షిప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసింది నాకైతే టూ మచ్ అనిపించింది. ఎందుకంటే నేను ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేశాను. మే 18th అయితే దీన్ని ఆర్డర్ చేశాను నేను. వాళ్ళు డెలివరీ డేట్ అయితే June 3rd అయితే ఇచ్చారు. సో దగ్గర 12+ ఇవి ఒక 16 days అయితే మనకు తీసుకుంటున్నారు వాళ్ళు డెలివరీ డేట్కి. సో అదైతే మరి టూ మచ్ అనిపించింది. సో పర్లేదు వెయిట్ చేద్దామని చెప్పని 2 weeks అని చెప్పని వెయిట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ మనకి May 29th మనకి 28th ఓపెన్ సేల్కి అయితే వచ్చింది. 28th midnight 12 o'clock నుండి ఈ ఫోన్ అయితే మనకి ఓపెన్ సేల్లో ఉంది. సో నేను ఆల్రెడీ పేమెంట్ చేసేసిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మనకి May 29th నేను ఆర్డర్ అయితే చేశాను. సో May 13 అయితే వచ్చేసింది. 2 days డెలివరీ అనమాట. 2 రోజులు పట్టింది డెలివరీకి. సో ఫ్లాష్ సేల్స్ అయితే అనవసరం ఇచ్చింది. ఇంకా ఫ్లాష్ సేల్కి పెట్టుకున్న వాళ్ళకి ముందే ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఫ్లాష్ సేల్ అయితే దండగా అనిపించింది. వేస్ట్ అని చెప్పుకోవాలి. ఫ్లాష్ సేల్ అయితే ఓపెన్ సేల్లో కొన్నాను కాబట్టి 2 daysలో వచ్చేసినాయి. సో ఫ్లాష్ సేల్ అయితే ఇంకా వేస్ట్ అనిపించింది. సో Realme C2 కూడా నేను అలాగే ఆర్డర్ చేశాను. Realme C2కి నాకు 12 days పట్టింది డెలివరీకి. సో ఇంకా ఫ్లాష్ సేల్ అయితే నేను పార్టిసిపేట్ చేయొద్దు అనుకున్నాను. ఓపెన్ సేల్కి వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం ముందు ఈ ఫోన్ అయితే అన్బాక్సింగ్ తీసుకుందాము. ఈ ఫోన్ని అన్బాక్సింగ్ చేసే ముందు దీన్ని ఏమేమి వీడియోస్ చేస్తానో కూడా మీకు ముందే చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు చేద్దాం దాన్ని. నెక్స్ట్ కెమెరా రివ్యూని అయితే ఒక వీడియో చేస్తాను. తర్వాత గేమింగ్ రివ్యూ చేస్తాను. ఆ తర్వాత దీన్ని స్ప్లాష్ ప్రూఫ్ అంటున్నారు. సో ఫస్ట్ టైం నేను వాటర్లో కూడా దీన్ని డ్రాప్ చేసి ఆ టెస్ట్ కూడా చేద్దాము. నెక్స్ట్ ఛార్జింగ్ అవన్నీ సపరేట్గా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇది మన ఫోనే, మనతో పాటే ఉంటుంది కాబట్టి. సో ఏమన్నా డిలే చేసుకోకుండా మనం 1 day గ్యాప్ వచ్చినా సరే వెంటనే మనం వీడియోస్ అయితే చేసుకొని ఈ ఫోన్ అయితే తెలుసుకుని అన్బాక్సింగ్ చేసే ముందు దీన్ని అడుగుతున్నారు ఈ ప్రైస్ రేంజ్లో ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అని. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రాసెసర్ కానీ ఏదైనా చాలా బాగున్నాయి. 710 ప్రాసెసర్ ఇచ్చారు. మరి Redmi Note 7 Pro ఉంది కదా, అది తీసుకోవాలంటున్నారు. Redmi Note 7 Pro అది 675 ప్రాసెసర్ అనమాట. 660 సక్సెసర్, అది 675 ప్రాసెసర్. కానీ ఇది Snapdragon 710 ప్రాసెసర్. ఇంకోటి Note 7 Pro తీసుకోవచ్చు. దీన్ని ఎందుకు తీసుకోకూడదని మేజర్గా దీని సర్వీస్ సెంటర్స్ గురించి అడుగుతున్నారు. Realme సర్వీస్ సెంటర్ లేదు కదా అని. అలా ఏం కాదు. ఒప్పో సర్వీస్ సెంటర్ ప్రతిదీ మనకి ఈ ఫోన్ అయితే సర్వీసింగ్ తీసుకుంటారు. 2 daysలో మనకి ఇస్తున్నారు. అండ్ సామ్సంగ్ ఇలాంటివి అయితే మనకి 7 days పడుతుంది మినిమం సర్వీస్ చేయడానికి. కానీ Realme డివైజెస్ మనకి ఒప్పో సర్వీస్ సెంటర్లో 2 daysకి అయితే సర్వీస్ ఇచ్చేస్తున్నారు. సర్వీస్ అయితే అంతా బాగానే ఉండిద్ది. సో నెక్స్ట్ రెడ్మీలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కానీ దానికి ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. వీళ్ళు 20 watt ఛార్జర్ని అయితే వెళ్ళిస్తున్నారు. దాంట్లో 18 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. నేను 20 watt ఛార్జర్ని వెళ్ళిస్తున్నారు 20 watts సపోర్ట్తో. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇది. సో మీకంతా నెక్స్ట్ అన్బాక్సింగ్ తెలిసిపోతే స్పెసిఫికేషన్స్ కూడా దీనికి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ నుండి వచ్చిన బాక్స్ అయితే. బాక్స్ ఒకసారి అన్బాక్స్ చేసేద్దాము. మొబైల్ ఫోన్ని ఒకసారి బాక్స్ తీద్దాము. తీసుకునే ముందు మనం ఒకసారి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కీ ఫీచర్స్ అయితే 4GB RAM 64GB రోమ్ ఉంటుంది. అండ్ 6GB 128GB కూడా ఉంది. 6GB 64GB ఉంది. 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఎక్స్పాండబుల్ టు 256GB ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. అండ్ 16 cm స్క్రీన్ ఉంటుంది. అండ్ 6.3 inch స్క్రీన్ ఉంటుంది. ఫుల్ HD+ డిస్ప్లే. ఇది 16 MP + 5 MP రేర్ కెమెరా ఉంటుంది. అండ్ 25 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి 4045 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ Qualcomm Snapdragon 710 octa-core ప్రాసెసర్ ఇది 2.2 GHz ఉంటుంది దీని క్లాకింగ్ స్పీడ్ అయితే. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ VOCC ఫ్లాష్ 3.2 ఛార్జర్ అయితే మనకి బాక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ డ్యూయల్ నానో స్లిమ్ స్లాట్ అండ్ మెమరీ కార్డ్ స్లాట్ అనమాట. అండ్ ట్రిపుల్ కార్డ్ స్లాట్ అనమాట. ఇది మనకి తీసుకున్న కలర్ అయితే నైట్రో బ్లూ అనమాట. సో అడ్రినో జీపీయూ చూసుకుంటే మనకి అడ్రినో 616 జీపీయూ. అండ్ రెజల్యూషన్ అయితే 2340x1080 పిక్సెల్స్ అయితే దీంట్లో రెజల్యూషన్ మనం చూసుకోవచ్చు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది దీని ప్రొటెక్షన్ అయితే.
సో ఇది ఫ్రెండ్స్ మనకి రియల్మీ 3 Pro యొక్క బాక్స్ అయితే బాక్స్ ఫ్రంట్ చూసుకుంటే రియల్మీ 3 Pro ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే మనకి రియల్మీ 3 Pro అని మెన్షన్ చేశారు. టాప్లో చూసుకుంటే మనకి రియల్మీ సింబల్ అయితే కనబడుతుంది. బాటంలో అయితే కీ ఫీచర్స్ని వీళ్ళు ఇచ్చారు. రేర్ 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ అండ్ వెయిట్ అయితే 178 grams ఉంది. మాక్సిమం రీటైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 17,999 రూపీస్ ఉంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4045 mAh ఉంది అండ్ నెట్ క్వాంటిటీ 1. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బాటంలో రియల్మీ RMX 1851 అని మొబైల్ ఫోన్ అని ఇచ్చారు. కలర్ నైట్రో బ్లూ, IMEI నెంబర్ స్లాట్ 1 స్లాట్ 2 కనబడుతున్నాయి. అండ్ సార్ వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేశారు. 1.159 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ, 0.739 వాట్ పర్ కేజీ బాడీ సార్ వాల్యూ. సార్ వాల్యూ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు, మంచిది అది. అండ్ ర్యామ్ 6GB ర్యామ్ అండ్ 64GB వేరియంట్ ఇది. సో అదైతే మెన్షన్ చేశారు. బాక్స్ని అయితే ఒకసారి అన్బాక్స్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేస్తే మనకి క్యాప్లో ఏం లేదు అండ్ బాక్స్లో మనకి చిన్న బాక్స్ అయితే ఉంది. దాంట్లో మనకి సిమ్ ఎజెక్టర్ టూల్తో పాటు పేపర్ వర్క్ అయితే కనబడుతుంది. ఒకసారి ఓపెన్ చేసేద్దాం. సో వారంటీ కార్డుతో సంబంధించిన పేపర్ వర్క్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ TPU కేసు ఇచ్చారు. ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఫిట్టింగ్ ఒకసారి చెక్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ అయితే మనకి హ్యాండ్సెట్ కనబడుతుంది. హ్యాండ్సెట్ పక్కన పెట్టి మిగతా కంటెంట్స్ చూసుకుంటే డేటా కేబుల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది USB టు మైక్రో USB పోర్టే తీసుకొచ్చారు వీళ్ళు. సో Type-Cకి వెళ్ళరనుకుంటా. ఒప్పో స్ట్రాటజీ ఇది, ఒప్పో వివో కూడా వెళ్ళాం. సో పర్లేదు, ఊక్ ఛార్జ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఫాస్ట్గానే అవుతుంది. ఇది ఒప్పో ఛార్జ్ కాదు, ఊక్ ఇది రియల్మీ అని తీసుకొచ్చారు. అండ్ 5 volts 4 amperes ఇచ్చారు అండ్ 20 watts మనకి అవుట్పుట్ ఇస్తుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే ఊక్ 3.2 టెక్నాలజీ యూస్ చేశారు. సో 30 minutesలో 50% ఛార్జ్ వరకు అవుతుందని చెప్పని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం. ఇవే ఫ్రెండ్స్ మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. నెక్స్ట్ మనం హ్యాండ్సెట్ దగ్గరికి వెళ్దాము. ఈ లోపల మనం కేస్ ఒకసారి పక్కన పెట్టుకుందాము, కేసును వేసి చూద్దాం. సో ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తాను అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే ఇది స్పీడ్ వే డిజైన్ అని కనబడుతుంది. మనకి 2 gradientsలో కనబడుతుంది. సో డైరెక్ట్ కండిషన్ మనకు అంత లేదు. స్టిక్కర్ తీసేద్దాం. సో కింద చూసుకుంటే మనకి లైట్ వైలెట్ కలర్లా కనబడుతుంది అండ్ టాప్లో అయితే బ్లూ కలర్లో కనబడుతుంది. సో ఈ స్పీడ్ వే డిజైన్ అని చెప్పి అంటున్నారు. ఇది మనకి కెమెరా అంత క్లారిటీగా కనబడట్లేదు, బట్ ఇది బాగానే ఉంది డిజైన్ అయితే. అండ్ టాప్ చూసుకుంటే మనకి సెకండరీ నావిగేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మన పవర్ రాకర్ ఉంది. బాటమ్ చూసుకుంటే స్పీకర్ గ్రిల్స్తో పాటు మైక్రో USB పోర్ట్ అండ్ ఎక్స్టర్నల్ మైక్ అండ్ 3.5mm జాక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ కనబడుతున్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ బాడీ ఫ్రెండ్స్, కానీ మెటల్ ఫినిష్లా ఉంది. ఫుల్ పాలిష్డ్ సర్ఫేస్లా కనబడుతుంది మనకి. ఫ్రంట్ అయితే మనకి 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్తో ఇస్తున్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ కవర్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది స్పీకర్ కింద. సో బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి రియల్మీ రింగ్ ఉంది మనకి కెమెరాకి, టార్చ్ పైన అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇది 3 కార్డ్ స్లాట్ అనమాట. అండ్ మనకి మెమరీ కార్డ్తో పాటు 2 జియో సిమ్లు అయితే పెట్టి చూస్తాను. జియో సిమ్ని డిటెక్ట్ చేసింది. సో డ్యూయల్ వోల్ట్ సపోర్ట్. సో ఫ్రెండ్స్ ఫోన్కి అయితే ఒకసారి మనం కేస్ వేసేది. కేస్ అయితే నేను చాలా కష్టంగా ఎరిగించాను. చాలా ఫిట్టింగ్ ఉంది. ఫిట్టింగ్ అయితే చాలా కరెక్ట్గా ఉంది. కేస్ వేసిన తర్వాత మన ఫోన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో లుక్ అయితే పోతుంది, అంటే ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది కానీ లుక్ అయితే పోతుంది ఫోన్ది కేస్ వేసుకుంటే. సో పవర్ అయితే ఆన్ చేశాను, రియల్మీ అని కనబడుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ సెటప్ అడుగుతుంది. సో డేటా నెట్వర్క్ కూడా నేను సెటప్ చేస్తాను అండ్ గూగుల్ అకౌంట్ కూడా సెటప్ చేసేసి మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో ఫ్రెండ్స్ లాకింగ్ కూడా అడుగుతుంది. లాక్ స్క్రీన్ కూడా నేను ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫేస్ కోడ్ అయితే నేను యాక్టివ్ చేసేస్తాను. సో ఫేషియల్ రికగ్నిషన్ అయితే ఒక 3 seconds 4 secondsలో తీసేసుకుంది. మనకి ఓఎస్ అంతా ఒప్పో F11 ప్రోలా ఉంది సెటప్ అదంతా. కలర్వైజ్ 6 అది కూడా. సో కలర్వైజ్ 6 ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. సో స్టార్ట్ ఎక్స్పీరియన్స్ అని ట్యాప్ చేస్తున్నాను. సో వాళ్ళు ఇచ్చిన వాల్పేపర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. డిఫాల్ట్ వాల్పేపర్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇది స్పీడ్ వే డిజైన్తో ఇచ్చారు ఈ వాల్పేపర్ కూడా. సో వాల్పేపర్స్ అయితే చాలానే ఇచ్చారు. స్టాక్ వాల్పేపర్స్ చాలానే ఉన్నాయి. మన ఇష్టం వచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాప్ డ్రాయర్ కూడా ఉంది కలర్వైజ్ 6లో ఉన్నట్లు. మనకి C2 కూడా సేమ్ ఇలాగే ఉంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది కెమెరా అప్డేట్ అంట. కెమెరా పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తూ అప్డేట్ అయితే ఉంది. ఇది 256GB వరకు 256 MB వరకు ఉంది. సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 9తో వస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ప్రాసెసర్ చూసుకుని మనకి Snapdragon 710 Octa-core ప్రాసెసర్ అని ఉంది. ర్యామ్ అయితే 6GB ర్యామ్ అండ్ డివైస్ స్టోరేజ్ అయితే 64GBలో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 46GB అయితే ఫ్రీ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకుంటే మనకి March 5, 2019 మీద రన్ అవుతుంది. అండ్ గెస్చర్ అండ్ మోషన్స్లో కన్వీనియన్స్ చూసుకుంటే మనకి గెస్చర్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో కింద నావిగేషన్స్ అయితే తీసేయచ్చు. సో వీళ్ళు 5 types ఆఫ్ గెస్చర్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ అయితే కొంచెం మనకి బాగుండిద్ది. సో సెట్ చేస్తాను, నేను గెస్చర్స్ కూడా సెట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మనం కెమెరాలోకి వెళ్ళిపోయి కెమెరా ఓవర్వ్యూ ఒకసారి చూసుకుందాము. మనకి సేమ్ ఒప్పో స్ట్రాటజీలోనే ఉంది కెమెరా అంతా. మనకి పైన ఫ్లాష్ అండ్ HDR మోడ్, క్రోమా బూస్ట్ ఉంది అండ్ ఫిల్టర్స్ ఉంది. మనకి సెట్టింగ్స్లో వీళ్ళైతే మెగాపిక్సెల్ ఎంత అండ్ ఏంటి అనేది చూపించదు. వీళ్ళది ఓన్లీ ఆస్పెక్ట్ రేషియో అనేది కనబడుతుంది. 4:3 స్క్వేర్ మోడా లేకపోతే ఫుల్ స్క్రీన్ అనేది.
సో నెక్స్ట్ మనం వీడియో అయితే మనం 16 మెగాపిక్సెల్ యూస్ చేసి 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు. 1080p అండ్ 4K 720p వరకు కూడా ఉంది. పోర్ట్రేట్ మోడ్, ఫోటో మోడ్ అండ్ వీడియో మోడ్ ఉంది. అండ్ పక్కన చూసుకుని నైట్ స్కేప్, పానోరామా మోడ్, ఎక్స్పర్ట్ మోడ్, టైమ్ ల్యాప్స్ అండ్ స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ వీళ్ళు చెప్పినట్లు ప్రకారం అయితే 960 FPS వరకు తీసుకోవచ్చు. అది ఓన్లీ 10 సెకండ్సే తీసుకుంటుంది. 10 సెకండ్స్ తర్వాత 10 సెకండ్స్కే చాలా మెమరీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. సో వాళ్ళు 10 సెకండ్స్కే దాన్ని రెడ్యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి మనకి 1080p వరకే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో రికార్డింగ్ అయితే 4K సపోర్ట్ లేదు. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే మనకి HDR మోడ్ అవైలబుల్గా ఉంది. క్రోమా బూస్ట్ అయితే లేదు. ఫ్రంట్ ఫ్లాష్ అయితే ఉంది. ఇది LCD ఫ్లాష్ అవుతుంది అనమాట. అండ్ మనకి బూట్ లోడర్ అయితే చాలా ఎక్కువ హెవీగానే ఉంది. సో మనకి అన్యూజ్డ్ యాప్స్ ఏమైనా ఉంటే కనుక అవైతే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్లో వీడియో ప్లే చేశాను. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనకి వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. HD లాగే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కాబట్టి కొంచెం బాగానే ఉంది. Realme 2 Proలోనే ఉంది. సో దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రెండు LCD ప్లస్ డిస్ప్లేస్ ఇవి. సో ఫేస్ రికగ్నిషన్ చూసుకోండి. నేను చాలా త్వరగా తీసుకుంటుంది. చాలా క్విక్ అనమాట. 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కాబట్టి చాలా త్వరగా తీసుకుంటుంది. 0.1 సెకండ్ అనమాట. డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చూసుకోండి. చాలా క్విక్గా తీసుకుంటుంది. 0.1 సెకండ్స్ కూడా తీసుకోవట్లేదు. చాలా క్విక్గా తీసుకుంటున్నాయి. సో లాస్ట్ మనం ఒకసారి CPZ అండ్ DRM ఇన్ఫో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. CPZ యాప్ ఓపెన్ చేశాను. ఇది Qualcomm Snapdragon 845 ప్రాసెసర్ అని చెప్పేసింది. ఇది ఒక కామెడీ అనమాట. ఇది 17 ప్రాసెసర్ 845 అయితే కాదు. సో దాన్ని పక్కన పెట్టేసి మనం ఒకసారి సెన్సార్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. సెంటర్స్ అయితే వాళ్ళు ఏమి మిస్ అయ్యారో అన్నీ ఇచ్చారు. యాజ్ ఫ్రీ ఫాల్ వేకప్ అండ్ నాన్ వేకప్, మోషన్ సెన్సర్, యాక్సలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ సెన్సర్, వేకప్ సెన్సర్, అన్ని సెన్సర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. కంపాస్ కూడా దీంట్లో ఉంది. అండ్ FM రేడియో సపోర్ట్ కూడా ఉంది. సో DRM ఇన్ఫో ఒకసారి చెక్ చేద్దాం. ఇది వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అమెజాన్ ప్రైమ్ అండ్ హాట్స్టార్ యూస్ చేసి మన ఫుల్ HDలో వీడియోస్ని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన అన్బాక్సింగ్ అయితే. ఫ్రెండ్స్ మన ఇవాళ Realme 3 Pro యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అందరికీ షేర్ చేయండి. ఏంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ Tharun. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నా.